మనకి డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేసినట్టే. ఆల్మోస్ట్ 50% మనం రీచ్ అయిపోయినట్టే. డాక్యుమెంట్ పోస్ట్లు అవ్వాలి ఫస్ట్ మనకి. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ FB 50లోకి వెళ్ళండి చెప్తాను, లేదా FS 00లోకి వెళ్ళండి ఒకసారి. FS 00 పిల్లర్ కదా. అప్పుడు మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే GL అకౌంట్ ఉంది, పక్కనే ఒక ఫైల్ లా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, దాని కింద కూడా ఉంది, దాని మీద అక్కడ క్లిక్ చేయండి. సో ఒకటి దీని నుంచి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, మనకి వీడి గురించి ఐడియా ఉండాలి క్లారిటీగా. మనకి ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని కనిపిస్తుంది, దీన్ని ఏమంటారంటే GL గ్రూప్స్ అంటారు. ఇది GL గ్రూప్ అకౌంట్, ఇది GL అకౌంట్. మనం OBD4 లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? గ్రూప్స్ క్రియేట్ చేసాం. GL అకౌంట్ OBD4 లో క్రియేట్ చేసాం కదా, GL అకౌంట్స్ అన్నమాట. వాటిని అకౌంట్స్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది ఎగ్జాంపుల్. ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఏంటంటే మనము ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడి నుంచి 400 అంటే 4,03,00,000 నెంబర్ దగ్గర నుంచి మనం అకౌంట్ నెంబర్ అనేది స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి 399 వరకు ఇచ్చాం, 4,03,99 వరకు ఇచ్చాం, అంతే కదా? 399 వరకు ఇచ్చాం. అంటే అక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ 100 అకౌంట్స్ అని క్రియేట్ చేయొచ్చు అనమాట, మనం చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కు సంబంధించినవి. అది రెంట్ అవ్వచ్చు, శాలరీస్ అవ్వచ్చు, క్యాష్ డిస్కౌంట్ అవ్వచ్చు, పర్చేజ్ అవ్వచ్చు, ఇట్లాంటి ఇంకా చాలా ఉంటాయి మనకి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఈ పైన ఒక ఫైల్ లా కనిపిస్తుంది, దీన్ని అకౌంట్ గ్రూప్ అంటారు, GL అకౌంట్ గ్రూప్ అంటారు. అకౌంట్స్ కి సంబంధించిన గ్రూప్స్ అన్ని కూడా ఈ ఫైల్లో ఉన్నట్టు, దాని మీద క్లిక్ చేసాం కాబట్టి ఆ 100 ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనకి. మనం రైట్ నౌ ఓన్లీ 6 కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ, 6 or 5 కనిపిస్తున్నాయి. 5 or 4, 1 2 3 4 కనిపిస్తున్నాయి. ఈ 4 అంటే ఏంటంటే మనం ఈ 4 క్రియేట్ చేసాం, మిగతా క్రియేట్ చేయలేదు కాబట్టి. అర్థమైంది కదా? సో అడ్మినిస్ట్రేషన్ అనేది, ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది GL అకౌంట్ గ్రూప్ అన్నమాట. అకౌంట్ గ్రూప్ లో GL అకౌంట్స్ ఉంటాయి, కింద కనిపించేది కూడా GL అకౌంట్స్. అది కాస్ట్ అవ్వచ్చు, అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అవ్వచ్చు. ఇది కూడా ఒక GL అకౌంట్ గ్రూప్. అందులో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని అకౌంట్స్ అనేవి ఉంటాయి. GL అకౌంట్ గ్రూప్స్ నుంచి మనం అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అక్కడ ఇచ్చిన నెంబర్ రేంజ్ ని బట్టి మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి వస్తాయి మనకి ఇక్కడ అకౌంట్ సంబంధించినవి. అక్కడ మనం ఎన్ని అకౌంట్స్ అయితే ఇచ్చామో, మన GL కి సంబంధించి ఏ టైప్ అకౌంట్స్ ఇచ్చామో, మనం చాలా రకాల అకౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ సేల్స్ కి సంబంధించి కూడా ఒక సపరేట్ గా మనం GL అనేది ఒకటి క్రియేట్ చేసాం. అదర్ ఇన్కమ్ సంబంధించిన ఒకటి క్రియేట్ చేసాం, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒకటి క్రియేట్ చేసాం. సో ఒక్కొక్క దానికి దేనికి ఇవన్నీ కూడా ఏంటంటే GL అకౌంట్ కి సంబంధించిన గ్రూప్స్ అన్నమాట. ఆ గ్రూప్స్ లో మనం ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అది అకౌంట్స్ కి అకౌంట్స్ గ్రూప్ ఉన్న డిఫరెన్స్. అర్థమైందా? మనం ఏ అకౌంట్స్ గ్రూప్స్ అయితే OBD4 లో ఇస్తామో అవి మనము ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ఈ క్రియేట్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించి, ఇప్పుడు ఏదైనా మీరు ఒక అకౌంట్ నంబర్ ఇచ్చాను, కింద మనం అకౌంట్ గ్రూప్ తీసుకుంటున్నాం కదా, మనకు ఫస్ట్ లో రాలేదు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇలాంటివి కొన్ని. అవన్నీ కూడా ఇక్కడ మన కాన్ఫిగరేషన్ రావాలంటే OBD4 లో అక్కడ మనం డిఫైన్ చేయాలి అకౌంట్స్ గ్రూప్ లో. అక్కడ డిఫైన్ చేసినప్పుడే మనకి ఇక్కడ ఆ కాన్ఫిగరేషన్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇది క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. మనం ఏదన్నా ఒక పోస్ట్ చేయాలన్నా సరే, ఏదన్నా ఒకటి టీ కోడ్ బేస్గా చేసుకుని ఏదైనా ఒక పోస్ట్ చేయాలన్నా, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలన్నా GL అకౌంట్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ క్రియేట్ అయితేనే ఆ అకౌంట్ తీసుకుంటుంది. ఇప్పుడు రెంట్ పెయిడ్ అన్నాం అనుకో, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్.
రెంట్ అకౌంట్ ఒకటే ఉంది, బ్యాంక్ అకౌంట్ అంటే మనం పోస్ట్ చేయలేం. ఆ అకౌంట్ ఆ జిఎల్ అనేది మనం ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయలేం. ఎందుకంటే కంపల్సరీ మనకి ఈ రెండిటికి డెబిట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ ఉండాలి, క్రెడిట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ రెండు కూడా మనం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయాలి. ఎందుకంటే మనకి రియల్ టైంలో మనం ఇప్పుడు కొన్ని లక్షల జిఎల్ అకౌంట్, కొన్ని వందల వేల జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. మనం రియల్ టైంలో మనం క్రియేట్ చేయాల్సిన పని లేదు. LSMW ద్వారా మొత్తం క్రియేట్ చేస్తారు, ఎండ్ యూజర్ మొత్తం చేసేస్తాడు, పోస్టింగ్ కొట్టేస్తాడు, టక్ కొట్టేస్తాడు. మనం ఏం చేస్తాం, ఓన్లీ ఎర్రర్స్ అనేవి మాత్రమే కాన్ఫిగరేషన్ చేస్తాం. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మొత్తం చేస్తారు. లేదు మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో లేరు, మీరు ఓన్లీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక ఓన్లీ మీరు చేసేది ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్స్ మాత్రమే మీరు ఈ ఎర్రర్స్ ఏమైతే వచ్చినాయో ఆ ఎర్రర్స్ మాత్రమే రిజల్యూషన్ చేస్తారు. మనకి డబ్బులు వచ్చేది మొత్తం ఎర్రర్స్ అన్ని రిజల్యూషన్ చేసేంత వరకే గుర్తుపెట్టుకోండి. బట్ ఏ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి ఎక్కడి నుంచి బ్యాకప్ వస్తుంది అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఈ జిఎల్ అకౌంట్ లో రెంట్ అనేది మనం ఎక్కడ చేసాము, OBD4 లో చేసాం. అక్కడి నుంచి ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ చేయబట్టి ఇక్కడ నెంబరింగ్ ఇవ్వగలుగుతున్నాం మనం. అక్కడ డిఫైన్ చేస్తే ఇక్కడ వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చాము, OBD4 లో ఇచ్చాము. అక్కడ ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయబట్టి ఆ నెంబరింగ్ ని బేస్ గా చేసుకుని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇట్లా చాలా అకౌంట్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది నేను రేపు ఇంకో క్లాస్ చెప్తాను మీకు. రేపు సాటర్డే సండే కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ క్లాస్ లో మొత్తం చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈ రోజు ఏంటంటే మీకు ఇది క్లారిటీ వచ్చింది కదా. అంటే మనం SAP లో ఏది చేస్తున్నా సరే ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది, ఒకదానికి ఒకటి అసైన్ అయి ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి, ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందని తెలుసుకోగలగాలి. ఓకే, క్లియర్ కదా మీకు? సో ఇప్పుడు మనకి ఇది మీకు క్లారిటీ వచ్చింది ఎక్కడ ఏం చేసామనేది, క్లియర్ కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం డాక్యుమెంట్స్ సంబంధించిన కూడా పోస్టింగ్స్ చేద్దాం అనుకోండి. డాక్యుమెంట్స్ పోస్టింగ్ అంటే ఏంటి, మనము జనరల్ లెడ్జర్ అకౌంట్ పోస్టింగ్ నిన్న చేసాం, మొత్తం చేయలేదు కదా మనం, ఏదో వచ్చింది కదా, ఆపేసాం కదా. సో ఇప్పుడు మనం జనరల్ లెడ్జర్ సంబంధించి ఒకసారి డాక్యుమెంట్ ట్రై చేసి చూద్దాం. సో జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్ పోస్ట్ చేయాలని టీ కోడ్ వచ్చేసి FB50లోకి వెళ్ళండి. ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఎర్రర్ చేద్దాం. FB50 ఇవ్వండి. FB50 కదా మనకి జనరల్ లెడ్జర్. డేట్ ఇవ్వండి సత్ర గారు, డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చారు కదా, నేను చెప్తాను దాని ప్రకారం చేయండి. వెయిట్ అయ్యేం కదిలించొద్దు. రెఫరెన్స్ 1 ఇవ్వండి అక్కడ. ఇంకేం అవసరం లేదు, పని చేయండి. ఇక్కడ GL దగ్గరికి రండి, చెప్తాను. GL అకౌంట్ దగ్గర క్లిక్ చేయండి. ఈ కార్నర్ పక్కన ఒక భూతద్దం లాంటి సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. రెంట్ పేడ్ అనేది చేద్దాం ఒకసారి. ఓకే, కంపెనీ కంటిన్యూ పడుతుంది. కంటిన్యూ మీరు క్లిక్ చేయండి రైట్గా. రెంట్ పేడ్ అంటే మనం ఏం చేయాలి, రెంట్ అకౌంట్ తీసుకోవాలి. ఫస్ట్ రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ రెంట్ ఎంత పే చేయాలి, డెబిట్ ఆర్ క్రెడిట్ రాయండి. అక్కడ డెబిట్ కదా, ఒక 10,000 ఇవ్వండి. తర్వాత టెక్స్ట్ అడుగుతుంది. మీరు అప్పుడే ఎంటర్ ఎందుకు కొట్టారు? సరే, ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది కదా, టెక్స్ట్ ఇవ్వండి ఒకసారి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు మీరు. చూద్దాం, మనం కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత చేద్దాం అది. రాయండి ఇక్కడ రెంట్ పేడ్ అని రాయండి, లేకపోతే రెఫరెన్స్ 1 ఇచ్చారు కదా. డైరెక్ట్ GL మీదకి రండి, ఇప్పుడు చెప్తాను. నేను చెప్పినట్టు అకౌంట్ GL అకౌంట్ తీసుకోండి. ఆ భూతద్దం సింబల్ మీద క్లిక్ చేయండి. అక్కడ వస్తుందా? ఓకే, తీసుకోండి. అది
డెబిటా క్రెడిట్ ఇవ్వండి, డెబిట్ కదా, డెబిట్ సార్. 10,000 ఇవ్వండి. డైరెక్ట్గా కిందకి రండి, మళ్ళీ జిఎల్ దగ్గరికి రండి, అక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేయండి అక్కడ కార్నర్ భూతత్వం మీద సింబల్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇచ్చాను సార్. బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, అంతే కదా, రెంట్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంటే కదా. తీసుకున్నా సార్. తీసుకున్నారు, క్రెడిట్ ఇవ్వండి, క్రెడిట్ దానికి క్రెడిట్ 10,000 ఇవ్వండి, ఇచ్చారు కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఒకసారి ఎంటర్ కొట్టండి. ఇన్ కంపెనీ కోడ్ TTMO, the number range 01 is missing for the physical for the 2021. number range 01 అనేది మిస్సింగ్ అయింది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. చేశాను సార్. వెయిట్, పని చేయండి, క్లోజ్ చేయండి, చెప్తాను మీకు సొల్యూషన్ ఇక్కడ కూడా దొరుకుతుంది, నో ప్రాబ్లం. బట్ మనం ఏం చేద్దాం, 01 అనేది నంబర్ రేంజ్ మిస్ అయిందంట. ఓకే, నంబర్ రేంజ్ అనేది మనం ఎక్కడ ఇస్తాం, మనం FBN1 సార్. FBN1 లో నెంబర్ రేంజ్ ఇస్తాం. నెంబర్ రేంజ్ అనేది మిస్ అయిందంట, మరి ఎలా మిస్ అయిందని మనకు తెలియదు, బై మిస్టేక్ మీరు చేశారో నేను చేసిన ఎవరైనా చేసి ఉండొచ్చు. సో ఈ నెంబర్ రేంజ్ FBN1 లోకి వెళ్ళాలి కదా. FBN1 లోకి వెళ్ళండి ఒకసారి, న్యూ విండో తీసుకోండి. డైరెక్ట్గా వెళ్తున్నారా, ఓకే. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎక్కడ మిస్ అయింది, కరెక్ట్గానే ఉంది కదా, మరి ఎందుకని వస్తుంది అది. ఓ పని చేయండి, ఇక్కడ 01 అని ఇవ్వండి, అక్కడ ఓ పని చేయండి, దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి. ఇదే సార్ 1 నుంచి 200 వరకు ఉంది కదా, దీన్ని నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ సెలెక్ట్ చేయాలి, నెంబర్ సెలెక్ట్ చేయాలి, ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే ఎక్కడ 1 పక్కన ఒక ఎంటీ ట్యాబ్ లాగా కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. మొత్తం సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు దాని పైన మైనస్ అనే ఒక సింబల్ చూస్తే దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అది. ఓకే, ఓకే సార్. మైనస్ మీద క్లిక్ చేస్తే పోతుంది అనమాట, ఆ లైన్ పోతుంది. డిలీట్ చేయాలి సార్. మైనస్ మీద క్లిక్ చేయండి, డిలీట్ లైన్ అన్నాడు కదా, ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేయండి. చేశాను సార్. 01 ఇవ్వండి, అక్కడ మీరు ఏం మిస్టేక్ చేశారు, ఉట్టి 1 ఇచ్చారు, మరి అందుకని వచ్చిందో మరి తెలియదు, 01 అని ఇవ్వండి అక్కడ. ఇయర్ 2021, 1 నుంచి 200 వరకు ఇస్తారా, ఇవ్వండి, 1 ఇవ్వండి అక్కడ, 1 అంతే, 200 ఇవ్వండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టి సేవ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ. ఓకే సార్, కంటిన్యూ. ఎంటర్ కొట్టారా మీరు, కొట్టాను సార్, వచ్చింది చూసారా, ఎంటర్ కొట్టినా వస్తుంది, ఇప్పుడైనా వచ్చింది చూసారా, 01 వచ్చి ఇక్కడ, అంటే మీరు ఒక 1 అనేది మిస్ చేశారు అక్కడ, 01 రావాలి, బట్ 1 వచ్చింది, దాని వల్ల కూడా అయ్యి ఉండొచ్చు మేబీ. మీరు చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టే, బట్ 01 అని ఇవ్వకపోవడం అనేది రాంగ్. ఎందుకు అలా కలిగిస్తున్నారు దాన్ని, సార్ మూవ్ అవుతుంది సార్, అదే మూవ్ అవుతుందా, ఇప్పుడు ఓకే. అదే ఎలా మూవ్ అవుతుంది, వైరస్ ఏమైనా ఉందా? లేదు సార్, మౌస్ కొద్దిగా ఇష్యూ ఉంది, తీసుకోవాలా వెళ్ళి. మీకు మౌస్ మీకు మీ అడ్రస్ చెప్తే మౌస్ నేను పోస్ట్ లో పంపిస్తాను, ఇంకా లాభం లేదు, మీరు కొనట్లేదు కొత్త మౌస్, 100 రూపాయలు సార్. నేను తీసుకుంటాను సార్. సేవ్ చేశారు కదా, సేవ్ చేశాను సార్, అయిపోయింది. సో ఇప్పుడు ట్రై చేసి చూడండి ఒకసారి, అది ఒకసారి చేయండి. FB50లోకి ట్రై చేసి చూడండి మళ్ళీ. చేస్తున్నాం సార్. ఇంకా అక్కడ అవసరం లేదు, కిందకు వచ్చేయండి, జీఎల్ అకౌంట్స్ లో రండి. వచ్చాను సార్, చేశాను. ఎంటర్ కొట్టండి ఒకసారి,
amount tolerance range has been. No amount tolerance range enter for the company code. మళ్ళీ ఎంటర్ కొట్టండి. అది వార్నింగ్ మెసేజ్ నాకు తెలిసినంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కొట్టండి. ఒక 4 సార్లు కొట్టండి. ఎంటర్ టక కొట్టండి చూద్దాం. పోకపోతే ఇప్పుడు కాన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్దాం. సత్తర్ గారు ఉన్నారా? హలో ఉన్నారా? ఎంటర్ కొట్టండి. 4 సార్లు కొట్టండి. పోలేదు అంటే ఇంకొక ఎర్రర్ వచ్చింది మనకి. ఓకేనా? వెయిట్ ఇంక పోదు, అది పోదు అని అర్థం. నో అమౌంట్ టాలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ద కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ దాని మీద ఎర్రర్ మీద డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా? వెయిట్ చేశారు కదా? మనకేంటంటే కొన్నిటికేమో జస్ట్ చూపిస్తుంది, కొన్నిటికి ఇలా నో అమౌంట్ అంటే సేమ్ మనకి ఏమి ఎర్రర్ చూపిస్తుంది అదే ఎర్రర్ చూపిస్తుంది. నో అమౌంట్ టాలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ద కంపెనీ కోడ్ TTMO అని చూపిస్తుంది ఇక్కడ. క్లియర్ కదా? అంటే మనకి ఇక్కడ చూపించింది, ఇంతకు ముందు కూడా చూపించింది, బట్ ఇక్కడ ఏంటంటే చూపించింది ప్లస్ సొల్యూషన్ కూడా కింద చూడండి. లాస్ట్ లో ఒక డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అని అడుగుతుందా, దాని మీద క్లిక్ చేసేయండి. సొల్యూషన్ ఇచ్చేస్తుంది. క్లిక్ చేయండి డైరెక్ట్. అప్పుడు చేసాం. అంటే ఏంటి, మనకి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయి. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి టీ కోడ్ కొట్టాల్సిన పని లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతారు క్లిక్ చేస్తే. చేశారా? చేశాను సార్. ప్రాసెస్ అవుతుంది. మీ సర్వర్ ఎందుకు స్లో ఉంది? మీది ఇన్స్టాలేషన్ చేసుకున్న సర్వర్ కదా మీది, అందువల్ల అనుకుంటా. మామూలుగా పర్చేజ్ చేసుకుంటే అది కొంచెం స్పీడ్గానే ఉంటుంది, ఇది కొంచెం స్లో ఉంది మీది. ఎనీవే ఇక్కడ అనుకో మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా. అక్కడైతే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక టైం లాంటి సింబల్, క్లాక్ లాంటి సింబల్, దాని మీద క్లిక్ చేయండి. మీకు పాత్ చెప్పట్లేదు, పాత్కి సంబంధించి పంపిస్తాను. పాత్ అంటే ఈ ప్రాసెస్ అనమాట. టీ కోడ్లు కొట్టకుండా డైరెక్ట్ గా పాత్లో ఎత్తుకుంటారు. అది కొంచెం లాంగ్ ప్రాసెస్. అది ఇన్వెంటరీలోకి వెళ్ళండి. టాలరెన్స్ గ్రూప్ వద్దు, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చారా? ఇచ్చాను సార్. ఇంతకు ముందు నేను చెప్పాను మీకు ఎలా చేయాలి, గుర్తుందా? చెప్పారు సార్. 9 చేయాలని కింద 9 ఇవ్వండి అక్కడ. ఇచ్చాను సార్. ఇది 5%. సార్ చేశాను సార్. చేశారా? 1 minute లైన్లో ఉంటుంది. వెయిట్ 9 ఇచ్చారు కదా. 5%, 100, 5% కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి ఒకసారి. కొట్టాను సార్. కొట్టారు కదా? కొట్టాను సార్. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది. సేవ్ చేయండి. చేశాను సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ అయిందంటే కంపల్సరీ రిక్వెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ కంటిన్యూ చేయండి ఇచ్చేసి. చేశాను సార్. డేటా వాస్ ఇప్పుడు పోస్ట్ చేయండి. సెర్చ్లో చూడండి, సెర్చ్లో చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ కొట్టండి ఒకసారి. వెయిట్ ఆగండి, అక్కడే ఉండి కదలదు మీరు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏం వచ్చింది, నంబర్ రేంజ్ క్రియేట్ చేయలేదు, రాంగ్ అంది. నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేయలేదు మనకు తెలిసింది, మీకు ఐడియా వచ్చింది కదా. నెంబర్ రేంజ్ అనేది 0, 1 ఇచ్చారు మీరు అక్కడ. మీరు 1 ఇచ్చినా కూడా 0 కూడా ఇచ్చి ఉండొచ్చు, మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు.
ఓకే, అక్కడ ఒక ఎర్రర్ వచ్చింది మనకి. తర్వాత ఇంకొకటి ఎక్కడ వచ్చింది, టాలరెన్స్ గ్రూప్ అనేది అక్కడ మనం సరిగ్గా చేయలేదని చెప్పింది. అంటే ఏదైనా బై మిస్టేక్ మీరు క్యాచ్ చేయకపోవచ్చు మీ సిస్టమ్, అక్కడ ఏదైనా మిస్టేక్ జరగచ్చు. ఇంకోటి మీది డెమో సర్వర్, మీది యాక్చువల్గా ఇది డైరెక్ట్ సాఫ్ట్వేర్ కాబట్టి ప్రాబ్లం లేదు, ఏదైనా ఫైల్ మిస్ అయ్యి ఉండొచ్చు. అదే డెమో సర్వర్ యాక్సెస్ తీసుకున్నాను నేను, ఎవడన్నా డిలీట్ చేసేస్తాడు, ఇంకోటి తెలియదు, కొత్తగా వస్తాడు, అన్ని డిలీట్లు కొడుతుంటాడు, అది తెలియదు పాపం. అర్థమైందా? అర్థమైంది సార్. సో అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల 2 ఎర్రర్స్ అని మనకు వచ్చినాయి. మీకు వచ్చిన ప్రతి ఎర్రర్ నోట్ చేసి పెట్టుకోవాలి. ఏ ఎర్రర్ వస్తే ఏం చేయాలి, నంబర్ రేంజ్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళి చేసాం, టాలరెన్స్ గ్రూప్ ఎర్రర్ వస్తే ఎక్కడికి వెళ్ళి చేసాం అనేది మనం క్లారిటీగా నోట్ చేసి ఉంచుకోవాలి. ఎర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్, గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ వస్తే భయపడకూడదు, పండగ చేసుకోవాలి. ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా దీన్ని రిసొల్యూషన్ చేయాలనేది మనకు ఉండాల్సినటువంటి నాలెడ్జ్ అనమాట. మనకు డబ్బులు ఇచ్చేది దానికి, దానికి. తర్వాత ఇక్కడ చూడండి, మీకు 400 300 ఉంది కదా. సో అక్కడ దాని పక్కనే చూసారా 2 రైట్ సింబల్స్ ఉన్నాయి, చూసారా, టిక్ మార్క్స్ ఉన్నాయి, చూసారా? చూసాను సార్. ఎప్పుడు వస్తాయి అంటే మీ డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా ఉంది, ఏం రాంగ్ లేదన్నప్పుడు ఈ రైట్ సింబల్స్ అనేవి వస్తాయి. స్టేటస్, అర్థమైన ఈ స్టేటస్ దగ్గర. ఓకే. తర్వాత మీకు అమౌంట్ ఇన్ఫర్మేషన్ పక్కన 10,000 పైన చూడండి, అమౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర 10,000 ఉంది కింద, చూసారా? చూసాను సార్. అంటే 2 అమౌంట్ సమానంగా ఉండాలి. తర్వాత కింద చూసారా ఒక 3 సింబల్స్ కనిపిస్తాయి, చూసారా, 000 టైపు. ఎక్కడ సార్? కింద సార్ కనిపిస్తున్నాయా? ఎక్కడ సార్? మీకు 10,000 కింద కనిపిస్తున్నాయి, అక్కడ కాదమ్మా, పైన ఉన్నాయి కదా 10,000 అనేది, పైన 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 అమౌంట్ ఇన్ఫర్మేషన్ 3 ఉన్నాయి, చూసారా? సార్ ఇది. ఓకే ఓకే, అదే అది. అక్కడ యాక్చువల్గా మనం FS00 కొట్టగానే ఫస్ట్ లో ఉంటుంది ఆ గ్రీన్ సింబల్, ఫస్ట్ 0లో ఉంటుంది. ఓకే. కొంత ఇన్ఫర్మేషన్ కిందకి రాగానే సెకండ్ లోకి వస్తుంది. ఓకే. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు గ్రీన్ సింబల్ వస్తుంది. అంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఈ గ్రీన్ సింబల్ రావటము, తర్వాత ఇక్కడ రైట్ స్టేటస్ లో 2 రైట్ మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, డాక్యుమెంట్ ఆల్మోస్ట్ కరెక్ట్ గా చేసాము అని అర్థం మనకి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా చేసాం అంటే ఎర్రర్స్ అనేవి ఏం లేవు, డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ డాక్యుమెంట్ అయినా సరే ఇక్కడ ఏం మనకు సరిగా అర్థం కావట్లేదు. ఇప్పుడు నెంబర్ ఉంది, 400 300 ఉంది, 200 100 ఉంది. అసలు ఏంటిది, దేనికి సంబంధించింది అనేది తెలుసుకోవాలంటే, అసలు ఎలా వస్తుంది డాక్యుమెంట్, ఎలా పోస్ట్ అవుతుంది ఫైనల్ గా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే, పైన సిమ్యులేటర్ ఒక ఆప్షన్ ఉంది చూడండి, పైన టాప్ లో కనిపించిందా? అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి ఒకసారి. వెయిట్ చూసారా, మీకు డాక్యుమెంట్ వచ్చింది. అంటే మీరు చూడండి, మీరు టాలీలో రాస్తారు కదా 1 చూడండి, కిందకి రండి, సెకండ్ బాక్స్ లోకి రండి, కింద లాస్ట్ లో సెకండ్ బాక్స్ కింద చూసారా, ఐటెం అన్నాడు 1 అని వచ్చాడు, కనిపించిందా? 1 కనిపించిందా? 1 2 సారీ 1 2 అమ్మా. పీకే అని ఉంది, చూసారా పక్కన పీకే పైన పీకే అని చూసారా, సెకండ్ లైన్. పీకే అంటే పోస్టింగ్ కీ అంటారు దీన్ని. ఓకే. 40 50 ఉంది. 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. డెబిట్ క్రెడిట్ లేదు అక్కడ, మనం డెబిట్ క్రెడిట్ ఇచ్చాం కదా. మామూలుగా సార్ మన పోస్టింగ్ కేస్ అనేది మనం సెపరేట్ గా ఇస్తాం కదా సార్, 40 50 అనేది మామూలుగా డైరెక్ట్ వచ్చేసి అలా కూడా పోస్ట్ చేస్తాం, అదొక ప్రాసెస్. బట్ ఇక్కడ విషయం చెప్తున్నాను మీకు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక మీరు FS00 మీరు డెబిట్ క్రెడిట్ ఇచ్చారు, 40 50 ఇవ్వలేదు కదా మీరు అక్కడ. 40 50 ఇవ్వలేదు సార్. మరి 40 50 వచ్చింది అంటే దీని మీనింగ్ ఏంటి, 40 అంటే డెబిట్ అని, 50 అంటే క్రెడిట్ అని అర్థం. ఓకే. 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ లో 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. సో డాక్యుమెంట్ అనేది ఫైనల్ గా ఇట్లా పోస్ట్ అవుతుంది. చూడండి, డాక్యుమెంట్ టైప్ SA డాక్యుమెంట్ అన్నాడు. SA డాక్యుమెంట్ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. క్లియర్, డేట్ ఇచ్చాడు, తర్వాత కంపెనీ కోడ్ ఉంది, ఫిజికల్ ఇయర్ ఉంది, పీరియడ్ చూసారా, పీరియడ్ కూడా ఉంది, చూసారా. పీరియడ్ కర్సర్ పెట్టండి, ఎక్కడ చెప్పారు పెట్టండి కర్సర్. పీరియడ్ ఉంది కదా, పీరియడ్ 8th పీరియడ్ లో చేశారు మీరు. ఫిజికల్ ఇయర్ ఉంది 2021. కంపెనీ కోడ్ ఉంది, చూపించండి కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ, ఓకేనా. SA డాక్యుమెంట్ DOC టైప్ అన్నాడు ఫస్ట్ లో, అంటే డాక్యుమెంట్ టైప్ అన్నమాట. SA డాక్యుమెంట్ ఇది.
ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ సంబంధించిన అకౌంట్స్ అన్ని ఇదన్నమాట. ఈ డాక్యుమెంట్ టైప్ ని బట్టి ఏ ట్రాన్సాక్షన్ అనేది తెలుసుకోవచ్చు మనం. సో ఇదనమాట. సో మనకి ఇట్లా ఫైనల్ డాక్యుమెంట్ అనేది ఇలా ఉంది అని చూపిస్తుంది మనకి. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మనం సో డాక్యుమెంట్ నెంబర్ అనేది మన ఇన్వాయిస్ నెంబరా సార్? మామూలుగా మన ఇన్వాయిస్ నెంబర్ కానీ లేదంటే మన ఇది నెంబర్ కానీ వేసుకునేది, లేదంటే ఎలా సార్ అది? ఏది డాక్యుమెంట్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ. డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ వస్తాయి తర్వాత. ఓకే. ఇప్పుడు మనమే డాక్యుమెంట్ అనేది ఒక డిజైన్ చేస్తాం, ఇంకా దీనికి ఏమేమి ఇస్తాం మనం? ట్యాక్సెస్ ఇస్తాం, ఇవన్నీ స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం 1 by 1. ట్యాక్సెస్, ప్రాఫిట్ సెంటర్స్, ట్యాక్సెస్ రాలేదు ఇక్కడ, ట్యాక్సెస్ అవన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత. అసలు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఓన్లీ బేసిక్ డాక్యుమెంట్ అనేది ఎలా పోస్ట్ చేయాలి ఏంటంటే తెలుసుకుంటున్నాం మనం. 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, ఏది ఎలా చేస్తాం అనేది మాత్రమే తెలుసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు సేవ్ చేయండి దాన్ని. అక్కడ కదా పైన అక్కడైనా కొట్టచ్చు అనుకుంటా. అక్కడ వద్దు, క్యాన్సిల్ చేయండి. పైన సేవ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆర్ పోస్ట్ గుర్తుపెట్టుకోండి. పోస్ట్ అని చూసారా అంటే సేవ్ చేయాలన్నా ఇదే, పోస్ట్ అన్నా కూడా అదే అనమాట. ఇక్కడది కాదు, కిందది కాదు, పైది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సేవ్ చేయండి. కింద చూడండి ఏమొస్తుందో. అప్డేటింగ్ SAP FAGL COL అప్డేటింగ్ సెపరేట్ టాస్క్ అని వస్తుంది సార్. అంటే మీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందనా? తీసుకుంటా. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అని రావాలి ఇప్పుడు. పేమెంట్ వచ్చిందా? వస్తుంది సార్. సార్ ఇప్పుడు మామూలుగా సిమ్యులేట్ వచ్చిన తర్వాత మామూలుగా ఎర్రర్ అనేది రాదు మళ్ళీ మనకు. సిమ్యులేట్ అయినంటే ఆల్మోస్ట్ ఇంకేం ప్రాబ్లం ఉండదండి. 99% పోస్ట్ అయిపోతుంది డాక్యుమెంట్. ఇక్కడ వరకు వచ్చిందంటే కంప్లీట్ అయితేనే కదా మనకు వచ్చేది. ఇంక ఎర్రర్ ఏముంటుంది? 99% ఎర్రర్ ఉండదు నేను అనుకోవటం. స్టార్టింగ్ లోనే చూపించాలి ఎర్రర్ ఉంటుంది. మీకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి చూపిస్తుంది అది. డాక్యుమెంట్ 1 has been posted. చూసారా మీకు ఎంత టైం పడుతుంది? డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ TTM1 అంటే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది, బట్ మీకు టైం తీసుకుంది మీ సిస్టమ్. సో మీ డాక్యుమెంట్ అనేది ఈ విధంగా పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 5 డాక్యుమెంట్లు టప్ప కొట్టేయండి. వచ్చింది కదా, క్లియర్ వచ్చింది కదా మీకు? సిమ్యులేట్ చేయాలి ఫస్ట్ సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేసి మీ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. చెక్ చేస్తున్నారు కదా? చెక్ చేస్తున్నారు, క్లియర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ అంటే పోస్ట్ అవుతుంది. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. అయిపోయింది. సో వెయిట్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, బట్ మళ్ళీ డౌట్ వచ్చింది, మనం తప్పు చేసామా కరెక్ట్ గా చేసామా అని చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ ఏది పోస్ట్ చేశారని చూడాలంటే ఏం చేయాలి? దానికి ఒక టీ కోడ్ ఉంటుంది. FB03కి వెళ్ళండి. FB03 ఎంటర్ కొట్టండి. వచ్చిందా? మీ డాక్యుమెంట్ కింద చూడండి. వచ్చింది సార్. క్లియర్గా వచ్చింది కదా? అంటే మీరు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు అనేది తెలుసుకోవడానికి ఈ టీ కోడ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 ఇప్పుడు ఇంకొక 5 పోస్టులు కొట్టండి, టక్ కొట్టేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుందని. ఓకే.
మనకి ఎర్రర్స్ అనేవి ఏం రాలేదు పెద్దగా, ఎందుకంటే మనం కాన్ఫిగరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కేర్ఫుల్గా చేసాం. అర్థమైందా? ఏమండి సర్దార్ గారు? చెప్పండి సార్. డాక్యుమెంట్స్ మనకి ఎర్రర్స్ ఏం రాలేదు, ఓన్లీ 2 ఎర్రర్స్ వచ్చినాయి. అంటే మనం ఎంత కాన్ఫిగరేషన్ ఎంత పర్ఫెక్ట్గా చేసామో అర్థం చేసుకోండి మీరు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ నుంచి ఇది మొత్తం చేయాల్సిందే మనం. పోస్ట్ అవుతున్న డాక్యుమెంట్ అవుతుంది సార్. చేసేయండి, పోస్ట్ చేసి టక్కటక్క కొట్టేయండి డాక్యుమెంట్లు. రేపు కూడా ఉందండి క్లాసు, ఓకే కదా? ఓకే సార్, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేపు కూడా మొన్న రోజు చెప్పలేదు కదా, ఇంకో రోజు చెప్పుకుంటే మనకు అది కవర్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మనం ఇది ఎన్నో క్లాస్ మనం చెప్పుకుంటుంది సార్? ఇది 2 వీక్స్ అయింది సార్. 2.5 వీక్ 3 వీక్స్ అయింది సార్. 12 days అవుతుందా? 2.5 వీక్స్ ఏమవుతుంది సార్. 2.5 weeks సార్. 2.5 weeks ఎలా అవుతుందండి? 27th ఏమో సార్ మనం స్టార్ట్ చేసింది నాకు తెలిసి. 27 అంటే మనకు ఆల్మోస్ట్ 15 days అవుతుందేమో. 15 days లో మళ్ళీ 2 week offs ఉన్నాయి. అంటే కంప్లీట్ అయిన క్లాసెస్ చెప్పుకునే చెప్పాను కరెక్ట్గా నాకు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 10 days పట్టిందేమో, కరెక్టే కదా? 10 days లో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారంటే ఇది వండర్, తెలుసా మీకు? అంటే బాగా చెప్పుకున్నట్టు మనం. 100 రూపీసా? ఎవరికి ఇస్తున్నారు 100 రూపీస్? క్యాష్ డిస్కౌంట్ సార్. డిస్కౌంట్ ఇస్తున్నారా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్, కొట్టండి. సిమ్యులేట్ ఇంతకుముందు చేశారా మీరు పోస్టింగ్స్ ఇవి? చేస్తున్నాను సార్, అంటే కొద్దిగా నాకు ఇదిగా వచ్చింది. చేశాను కానీ అది కొద్దిగా డిఫరెంట్ ఇది వచ్చింది. అంటే అంత ఇది రాలేదు నాకు. అంటే అంత క్లారిటీ రాలేదు సార్. అంటే నాకు ఇంత ఇది రాలా. నార్మల్ చేశాను. నేను చెప్తున్న క్లాస్ మీకు అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్, అర్థమైంది. ఫైన్ ఫైన్ ఫైన్. ఇంతకుముందు అయినట్టు అవ్వకుండా మీకు బాగుందంటే హ్యాపీ. సార్ సిమ్యులేట్ చేయాలండి, సిమ్యులేట్ చేయాలి మీరు ఫస్ట్. ఇది చూడండి, వెయిట్ అక్కడ సిమ్యులేట్ చేయొచ్చు, లేకపోతే పైన కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా చేయొచ్చు. ఓకే, పోస్ట్ చేసేయండి. ఇంకొక 2 కొట్టండి. సార్ కొడుతున్నాను. సో మన డాక్యుమెంట్ నెంబర్ ఈక్వల్ అదే చేసుకుంటుంది ఆటోమేటిక్గా సార్. మీరు 4 కొట్టారు, చూపిస్తుంది కదా? చూపిస్తుంది. నెంబర్ రేంజ్ అది క్రియేట్ చేసుకుంటుంది డాక్యుమెంట్ కి. ఫస్ట్ మన కాన్ఫిగరేషన్ చేయాలి కరెక్ట్గా. ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం, తర్వాత కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసాం, తర్వాత బ్రాంచ్ క్రియేట్ చేసాం. అలాగే మనం OBD4 లో గ్రూప్స్ చేసాం కదా, గ్రూపుల తర్వాత అకౌంట్లు ఉంటాయి, అకౌంట్ తర్వాత మళ్ళీ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పోస్ట్ చేసే ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఎన్ని డాక్యుమెంట్లు కొట్టారని కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఈ నాలెడ్జ్ యూజ్ చేసి SAPలో ఎండ్ యూజర్ జాబ్ కొట్టేయచ్చు. ఇప్పుడు మీరు ఒక 10 టీ కోడ్లు ఉంటాయండి ఎండ్ యూజర్ చేసేవి. ఆ 10 టీ కోడ్లు నేర్చుకున్నారు అనుకో, ఓన్లీ పోస్టింగ్ డాక్యుమెంట్ ఇప్పుడు మీరు ఎలా పోస్ట్ చేస్తున్నా అలా పోస్ట్ చేయటం. ఒక 10 కోడ్లు మీరు నేర్చుకున్నారు అనుకో, టక్క కొట్టేయచ్చు, జాబ్ కొట్టేయచ్చు. ఎండ్ యూజర్కి ఏమన్నా 10 టీ కోడ్లు గుర్తుంటాయి, ఒక్కో టీ కోడ్ తీసుకోవడం కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా? అయిపోయింది కదా? పోస్ట్ చేయండి. ఇంకొకటి చేయండి, ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. ఇంకొకటి చేయండి. సిమ్యులేట్ చేయకుండా ఆపేయండి, జస్ట్ టైప్ చేసి.
ఓకే వెయిట్ ఆగండి. పైన డాక్యుమెంట్స్ అని అక్కడ క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ దగ్గర పైన టాప్ లో ఉంది చూడండి. పైన టాప్ ఇంకా పైన టాప్ అక్కడ ఫస్ట్ లో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? క్లిక్ చేయండి అక్కడ. సార్ చేంజ్ అన్నా అక్కడ కూడా సిమ్యులేట్ ఉంది సార్. కింద రండి. కింద ఉంది సార్. క్లిక్ చేయండి అక్కడ. చేశాను. వచ్చిందా? వచ్చింది సార్. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ చూపించదు ఒక్కొక్కసారి కొన్ని సర్వర్స్ లో. ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక 5 years 10 years వర్క్ చేశారు ఎస్ఏపీ మీద. మీరు ఏమనుకుంటారు, ఎందుకు ఆప్షన్స్ ఎందుకని చెప్పేసి ఏదన్నా సెట్టింగ్స్ ఏదైనా మార్చుకున్నారు, మీకు సిమ్యులేట్ కనపడదు. ఇది ఒక్కటే తెలుసు అనుకో, సిమ్యులేట్ అర్థం కాదు, ఎక్కడ ఉందో ఎదుర్కోవాలి. అక్కడ కూడా ఆప్షన్ సిమ్యులేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేయండి. అయిపోయింది కదా? వెయిట్ మీకు చార్ట్ లో పంపించాను. P1 P2 P3 అని చూసారా? అది ఒకసారి ఓపెన్ చూసాను సార్. అది మీకు ఐడియా ఉందా? అది తెలియదు సార్ నాకు. అదే ఏదో వచ్చింది. అది ఓపెన్ నేను చెప్తాను, అదొకటి క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. మ్యాక్సిమైజ్ చేయండి దాన్ని. వెరీ గుడ్ ఫైన్. సో మనకేంటంటే ఎస్ఏపీ పికోలో ఇప్పుడు మీరు డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఒక ఎండ్ యూజర్ లాగా మీరు పోస్ట్ చేశారు. ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ ఏమొచ్చింది ఎర్రర్? నంబర్ రేంజ్ వచ్చింది. నెంబర్ రేంజ్ రాంగ్ చేశారని వచ్చింది. మనం అక్కడికి వెళ్ళిపోయాము, చెక్ చేసి ఏం చేసాము అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అంటే చూస్తే ఏమనిపించింది మనకి, 0 1 అనేది ఇవ్వలేదు, మనం ఓన్లీ 1 ఇచ్చాం. అక్కడ ఏదైనా తప్పు ఉంది అనుకుని చెప్పేసి అది రిమూవ్ చేసి మనం చేసేసాం అనమాట. అట్లా సొల్యూషన్ అనేది చేసాం మనం. మీరు ఎండ్ యూజర్ గా పనిచేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఎర్రర్ వచ్చింది అనుకో, మీరు సొల్యూషన్ చేయరు. మీరు అంతే కదా, సొల్యూషన్ చేయరు. ఇప్పుడు ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందనేది అతను మొత్తం ఒక స్క్రీన్ షాట్ తీసి ఒక మెయిల్ రాస్తాడు, ప్లస్ మనకు ఆ మెయిల్ పంపిస్తాడు. వాటిలో ఏంటంటే P1 అంటారు. P1 అంటే టికెట్స్ రేట్ చేస్తారు. టికెట్ రేట్ చేయడం అంటారు దాన్ని. P1 P2 P3 P4 అనేది టికెట్స్ రేట్ చేస్తారు మన వాళ్ళు. P1 అంటే P1 టికెట్ రేట్ చేస్తాడు అనుకుందాం. మనకి ఎండ్ యూజర్ P1 టికెట్ రేట్ చేస్తాడు. 1 hour నుంచి 2 hours లో కంప్లీట్ చేసేసి ఎర్రర్ రిజల్యూషన్ చేసి పంపించాడు వాడికి. కంప్లీట్ అయిపోయింది, నువ్వు కొట్టుకో బాబు అని. అంటే హై ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ప్రియారిటీ 1 అంటారు. ప్రియారిటీ 1 అంటే హై ప్రియారిటీ అనమాట వాటికి. వెంటనే రిజల్యూషన్ చేయాలి ప్రియారిటీ 1 అంటే. ఏ ప్రాబ్లం వచ్చేది, ఎందుకంటే 1 hour లో వాడు టికెట్ రేట్ చేశాడు. 1 hour లో నాకు కంప్లీట్ చేయమని. దానికి మీనింగ్ ఏంటి, జరగట్లేదు, అయిపోయింది. ఒక కంపెనీలో ఒక 10 మంది 20 మంది ఉంటారు ఎండ్ యూజర్లో. అయిపోయింది వర్క్ అంతా. అప్పుడు ఇమీడియట్ మనకి ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మనం వెళ్ళి P1 టికెట్ రేట్ చేశాడు కాబట్టి ఎండ్ యూజర్ కి మనం వెంటనే సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. P1 అయితే ఇంకా P2 ప్రియారిటీ 2 అన్నాడు అంటే అట్లీస్ట్ 1 day లో కంప్లీట్ చేయొచ్చు. మనం 1 day టైం తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ అర్జెంట్గా ఉంటే వర్క్స్ చేసుకోవచ్చు, వేరే వర్క్ చేసుకోవచ్చు. P3 టికెట్ రేజ్ అయింది అనుకోండి, ఒక 2 days టైం ఉంటుంది. P4 అనుకో ఒక 3 days టైం ఉంటుంది. అట్లా అంటే ఇది కంపెనీ నుంచి కంపెనీకి మారుతుంది అనమాట. ఇది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ ఇది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవ్వచ్చు. ఇది అంటే పర్టికులర్లీ ఈ విధంగా ఉండకపోవచ్చు, కొన్ని ఇట్లా అనేది ఉండదు అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ P1 అంటే మాత్రం 1 hour 2 hours మాకు టైం ఇస్తారు పక్కా. P2 అనేది 1 day టైం ఇవ్వచ్చు, లేదా 5 hours టైం ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది అనమాట ఆ టికెట్ రేట్ చేయడం అనేది. ఇవన్నీ మనకే వాళ్ళ కన్సల్టెంట్స్ కి వస్తాయి సార్, లేదంటే మేనేజర్స్ కట్ వస్తాయా సార్? అంటే వాళ్ళ నుంచి మనకు వస్తాయా, లేదంటే ఈ P1 P2 P3 P4 ఉన్నాయి కదా, వీళ్ళు డైరెక్ట్ మనకు అసైన్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేది, లేదంటే మేనేజర్స్ అసైన్ చేసి మనకి వేస్తారా? అది మేనేజర్ కు CC పెట్టచ్చు, మనకి మేనేజర్ కి CC పెట్టి మనకు రావచ్చు. మేనేజర్ వస్తే మేనేజర్ మనకే ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే వాళ్ళ ఎండ్ యూజర్ కంఫర్ట్ బట్టి. ఇంకొకటి, ఇది ఇంటర్వ్యూలో అడిగేటటువంటి వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ కంపెనీలో
టైం లెవెల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. టైం ఎట్లా మీరు టికెట్స్ రీచ్ అయితే ఎంతసేపట్లో ఎంత టైంలో మనం మీరు చేశారని చెప్పేసి అడుగుతారు. చేస్తారన్నారు, ఎంత టైంలో మీరు చేశారని అంటారు. సార్ మాకు P1 ఫస్ట్ ప్రయారిటీ టికెట్ విత్ ఇన్ 1 hour లో చేయాలి సార్, మ్యాక్సిమం 2 hours అంతకన్నా టైం ఏమి వస్తుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్, ఎంత ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నా సరే పనంతా పక్కన పడేసి ముందు ఈ టికెట్స్ P1 రేట్ అయింది కాబట్టి వెంటనే ఆ పని సొల్యూషన్ చేసేస్తాం సార్ అని చెప్పేసి చెప్పాలి. ఇంకోటి P2 సార్, P2 అయితే ఇబ్బంది లేదు సార్, ఇంకొక 1 day అయినా పర్లేదు, మా మేనేజర్ ఏమంటారు అని చెప్పాలి. P3 అయితే పర్లేదు సార్, 2-3 రోజులు టైం తీసుకోవాలి, ఇబ్బంది లేదు సార్. P4 అయితే ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తాం సార్ అని చెప్పాలన్నమాట. P1 వస్తే ఇంకా పరిగెత్తుకుని వెళ్ళిపోవడం సార్, ఇంకెక్కడ గ్యాప్ ఉండదు సార్, ఇంకా సిస్టమ్ మీద కూర్చుని అదే పనిగా ఎర్రర్స్ అని రిసొల్యూషన్ చేయాలి సార్, కంప్లీట్ అయిపోయిన తర్వాత. లేదా చాలా ఇబ్బంది అయిపోతుంది సార్, మాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఇన్వాయిస్లు కొట్టడం అయిపోతా, కంపెనీ లాస్ వచ్చేస్తాను బిల్డప్ చేయాలి ముందు, అప్పుడు రియల్ టైం అని నమ్ముతాడు. అర్థమైందా? అర్థమైంది సార్. సో అదే అనమాట ఈ P1 P2 ఇంటర్వ్యూకి వచ్చిన నేను మీకు ఇంత స్టఫ్ తీసుకున్నందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో చెప్పేటటువంటి క్వశ్చన్ అనమాట, అందుకని చెప్తున్నాను నేను. ఓకే సార్. మీకు స్లైడ్ ప్రిపేర్ చేసి ఫోటోషాప్ మీద పర్ఫెక్ట్ గా చెప్తున్నాను, మీకు అందుకే చెప్తున్నాను. మామూలుగా ఏదైనా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసేసి అందులో చెప్పచ్చు, బట్ మీ క్లారిటీగా ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలని చెప్తున్నాను, ఇంత క్లారిటీగా. ఓకేనా? నా దగ్గు జలుబు మీకు అంటుకుందండి. అయ్యో సార్, సో అదే అనమాట ఈరోజు క్లాసు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, టికెట్స్ కి సంబంధించిన మాత్రం ఇది ఇంటర్వ్యూకి వచ్చినా మీరు ప్రతి నోట్ చేసుకోండి. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపించాను, చదువుకోండి, మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వండి, అక్కడ ఉన్నది బట్టి పట్టదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? P1 P2 అంటే టక్ కళ్ళు మూసుకుని చెప్పేయాలి దాని గురించి మీరు. క్లియర్? అర్థమైంది కదా? ఇక్కడతో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ SAPలో మనం 50% కంప్లీట్ చేసినట్టే. మీకు డాక్యుమెంట్ అంటే ఏంటో తెలిసింది, డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అంటే ఏంటో తెలిసింది, మీకు అంత నాలెడ్జ్ అనేది వచ్చింది, క్లియర్ గా వచ్చింది కదా? మిగతా ఈ ఒక 5 to 10 కాన్ఫిగరేషన్స్ అంటే ఒక టాపిక్స్ మనం అట్లీస్ట్ ఒక 5 నేర్చుకుంటే మీ జాబ్ కొట్టేయచ్చు. నెక్స్ట్ ఏపీకా లేదంటే ఇంకా కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, 1 by 1 వెళ్తాను మీకు. సో ఇప్పుడు మీకేంటంటే ఆల్మోస్ట్ మీరు డాక్యుమెంట్ పోస్టింగ్ వరకు వచ్చేసారు సక్సెస్ఫుల్ గా. ఇంకోటి వితౌట్ ఎర్రర్స్ రాకుండానే చేసాం మనం, చాలా గ్రేట్ అన్నమాట. అర్థమైంది కదా? కాన్ఫిగరేషన్స్ అనేవి మనం రాంగ్ చేయలేదు, అర్థమైంది కదా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు రియల్ గా జాబ్ కొడతాను సార్, నేను కష్టపడతాను సార్ అంటే కనుక నాకు నేను క్లాస్ రేపు తీసుకుంటా లేకపోతే లేదు, బట్ మీరు నాకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకటి మీరు ఎప్పుడు మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే మీరు ఓన్ గా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే మీకు డెవలప్ అవుతాయి. ఓకే సార్. మీరు ఇక్కడ 5 years కి 10 years కి డిఫరెన్స్ లేదు. మీరు రేపు ఒక రోజు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఒక రోజు గ్లోబల్ సెట్టింగ్స్ సెమినార్ టైప్ చెప్తారా నాకు, మీరు కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తారా నాకు, తెలుగులో చెప్పినా చాలా, ఇంగ్లీష్ అవసరం లేదు. సరే అయితే ప్రిపేర్ అవ్వండి, రేపు మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎల్లుండి గ్లోబల్ సెట్టింగ్స్ పెట్టుకుందాము. నేను కూడా మీకు రేపు వేరే సబ్జెక్ట్ చెప్తాను కొంత, బట్ మీరు మాత్రం ఫస్ట్ సెమినార్ అయితే చెప్తానంటే కనుక చెప్పండి, లేదంటే కంటిన్యూ చేసేస్తాను, మీ ఇష్టం. అది చెప్తే మీకు చాలా అడ్వాంటేజ్. అది మీరు ఎక్కడంటే సక్సెస్ అయ్యేది రియల్ టైమ్ గా మీరు చెప్పాలి, చేస్తూ చెప్పాలి. నాకు చెప్తే మీరు తెలుగులో చెప్పండి చాలు. మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసినప్పుడు ఇంగ్లీష్ లో దాన్ని కన్వర్ట్ చేసుకుని చెప్పేయగలరు ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అర్థమైంది కదా? అది మరి రేపు చెప్తారా మీరు? చెప్పండి. మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, ప్రిపేర్ అయితే చాలా అడ్వాంటేజ్. మీరు ఇక్కడ SAPలో నేను చెప్పేది, మీరు SAPలో ఓన్ గా కాన్ఫిగరేషన్స్ చేయడం కాదు, మీరు ఓన్ గా ప్రిపేర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పక్కా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మీరు ప్రిపేర్ అయ్యి ప్రజెంటేషన్స్, మీరు ఎన్ని ప్రజెంటేషన్స్ ఇస్తే మీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది, అంత కమ్యూనికేషన్ పెరుగుతుంది, అంత ఫాస్ట్ గా ఇంటర్వ్యూలో సెట్ అయిపోవచ్చు. ఈ P1 P2 P3 గురించి ఒక 10 minutes చెప్పాలి, ఇంకా వీడిని అడగకూడదు, వాడికి వేరే ఛాన్స్ ఇవ్వకూడదు. HR కి పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు, మంచి నాలెడ్జ్ ఉందిరా, విత్ ఇన్ 1 hour లో కంప్లీట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటున్నాడు. రియల్ టైమ్ కన్సల్టెంట్ SAPలో ఒకటి గుర్తుపెట్టుకోండి, IT జాబ్స్ లో వాళ్ళు సెట్ చేసేది రియల్ టైమ్ కన్సల్టెంటా కాదా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనుకుంటాడు. బట్ వాడు ఫేక్ పెట్టామని తెలిసినా కూడా రియల్ టైమా కాదా అని చెప్పేసి, అంటే ఫేక్ అని తెలిసి కూడా రియల్ టైం లా చెప్తున్నాడంటే వీడు వర్కౌట్, వీడు మేనేజ్ చేయగలడు, మనకి పనికొస్తాడని చెప్పేసి HR తీసుకుంటాడు. HR అవ్వచ్చు, టెక్నికల్ అవ్వచ్చు.
హెచ్ఆర్కి ఏం తెలియదు, ఒక 4-5 క్వశ్చన్లు గుర్తుపెట్టుకుని అడుగుతాడు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తాడు అంతవరకే. కానీ టెక్నికల్ వాళ్ళు ఉంటారు చూసారా, టెక్నికల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతవరకే అన్ని మాడ్యూల్స్ మీద ఉండకపోవచ్చు, అన్ని కాన్ఫిగరేషన్స్ మీద ఉండదు వాళ్ళకి, సీనియర్స్ కి. ఇప్పుడు ఏపీపీ మీద ఒక పని చేస్తున్నాడు అనుకో, వాడికి ఏపీపీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒక 2-3 మీద ఉంటుంది నాలెడ్జ్, మిగతా మర్చిపోయి ఉంటాడు తను ఆల్మోస్ట్. సో అటువంటి వాడు తగిలాడు అనుకో, ఎట్లా అంటే మంచి యాంగ్జైటింగ్ గా చెప్పాలి, చెప్పి అంటే వాళ్ళ ఇగో ఫీల్ అవ్వకుండా నేను పెద్ద తోపునని చెప్పుకోకుండా యాంగ్జైటింగ్ గా చెప్పాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి సార్ అన్నట్టు ఉంటే సెట్ అవుతారు. ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు, 100% చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ ఇగో హర్ట్ అవ్వకూడదు, మనకు నాలెడ్జ్ ఉన్నట్టు వాడికి తెలియాలి. నేను పెద్ద తోపు ఎరగదీసేస్తానని చెప్పకుండా మనకి నాలెడ్జ్ ఉందని తెలియాలి. అలాగే వాళ్ళ ఇగో హర్ట్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ వాల్యూనే వేరు, జాబ్ కొట్టేయచ్చు. 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే కన్ఫామ్ గా జాబ్ కొట్టేయచ్చు. ఇంకోటి ఎస్ఏపీ బీభత్సంగా నేర్చుకోవద్దు. నేను మీకు ఏదైతే చెప్తున్నాను సింపుల్ గా నేర్చుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పక్కా ప్రిపేర్ అవ్వండి, ఈ నాలెడ్జ్ అనేది బేస్ గా చేసుకోండి, నేను చెప్పిన నాలెడ్జ్ బేస్ గా చేసుకోండి, ఇంటర్వ్యూ జాబ్ కొట్టేయండి. అక్కడి నుంచి మీ నాలెడ్జ్, ఇప్పుడు నేనున్నాను, కొన్ని అన్ని కవర్ చేస్తాను, కొన్ని చాలా వరకు కవర్ చేస్తాను, బట్ నేను చెప్పని కూడా చాలా ఉంటాయి. నాకు మాత్రం ఎస్ఏపీ మొత్తం ఒక వస్తున్నది, ఒక 10%-15% నేను చెప్పగలను. తర్వాత మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీ నాలెడ్జ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి స్లోగా. అర్థమైందా పాయింట్? అదే అనమాట. ఓకే అది ఓకే, ఫైన్ కదా. సో ఇది ఈరోజు క్లాసు. మీరు నాకు రేపు ఎల్లుండి సెమినార్స్ చెప్తానని ప్రామిస్ చేశారు కాబట్టి సెమినార్స్ పక్కా చెప్పాలి. ఓకే, తర్వాత ఈ పోస్టింగ్స్ మాత్రం మీరు ఒక 10-20 పోస్టింగ్లు చేసేసి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, మీరు కూడా నాకు సెమినార్ చెప్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. ముందు వచ్చేయని కూడా పెద్ద కష్టమేం కాదు, ఓన్లీ ఏపీపీ ఒకటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, మిగతా అన్ని మేనేజ్ చేయొచ్చు. చెప్తాను, అసెట్ అకౌంటింగ్ అన్ని కవర్ చేస్తాను. బట్ ఇంతవరకు వచ్చామంటే ఆల్మోస్ట్ మనం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. మనం తొందరపడదు, ఒక వేలో కరెక్ట్ ప్లాట్ఫామ్ లో వెళ్దాం. ఓకే సార్, ఇప్పుడు అర్థమైందా? బట్ ఒక 30 వరకు ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కడ ఎర్రర్ వస్తే ఏం చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, నేను చేస్తుంది ఏంటంటే మీకు ఎర్రర్స్ రాకుండా చెప్తున్నాను, బట్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి, ఎటువంటి ఎర్రర్స్ వస్తాయని ఒక 30-40 ఎర్రర్స్ అనేది మీరు నోట్ చేసుకుని ప్రతిదీ పాయింట్ ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్ తీసుకుని దాని మీద ప్రతిదీ కూడా వేసుకోండి. ఎంఎస్ వర్డ్ లో ఫార్మాట్ లో మీరు మన నోట్స్ ప్రిపేర్ చేసి చూసారు కదా, మీరు దాన్ని బేస్ గా చేసుకుని వేసుకోండి. ఓకేనా? ఓకే సార్, అలా నోట్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది రియల్ టైంలో. ఓకే, క్లియర్ కదా? ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ప్రిపేర్ అయ్యి ఉండండి ఎస్ఏపీ అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. రేపు మీ సెమినార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.